హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ జిల్లెళ్ల బాలాజీ గారు రాసిన బిడ్డ తల్లి. అయ్యో అయ్యో, ఆపు నాన్న ఆపు! పరిగెత్తుకెళ్ళి తండ్రిని పట్టుకుని పక్కకు లాగాడు చిన్న కొడుకు సూర్యం. అప్పటికే పెంపుడు గుర్రాన్ని కసిదీరా చితకబాది ఆయాసపడుతున్నాడు రంగయ్య. అన్ని దెబ్బలు తిన్నా ఆ గుర్రం కిమ్మనకుండా తల వంచుకు నిలబడుంది. దాని తెల్లటి ఒంటి మీద రంగయ్య కొట్టిన దెబ్బలు వాతలు తేలి కనిపిస్తున్నాయి. దీన్ని ఇట్టగాదు, ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు. ఆవేశంతో మళ్ళీ కొట్టడానికి ప్రయత్నించాడు ఆయన. ఇలా దాని గొడ్డును బాదినట్టు బాదితే పాపం సంగతి సరే, అది చచ్చి ఊరుకుంటుంది తెలుసుకో అంటూ తండ్రి చేతిలోని దుడ్డు కర్రను లాగి దూరంగా విసిరేశాడు సూర్యం. సస్తే మాత్రం ఏంటంట, ఒక్కసారిగా దీని పీడ ఇరగడైపోతుంది. కోపంతో బుసలు కొడుతున్నాడు రంగయ్య. అరుగుపై కూర్చుని చంటి బిడ్డకు పాలిస్తున్న పెద్ద కోడలు అమర గుర్రం దీనస్థితికి మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది. కడుపు నిండిన చంటి బిడ్డ నోరు తెరుచుకుని ఏడుస్తున్న తల్లి ముఖంలోకే కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఇందాకటి నుండి చూస్తున్నా, గుర్రాన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టావు, అయినా నీ కోపం ఇంకా చల్లారినట్టు లేదు అన్నాడు అరుగు మీద కుట్టు మిషన్ ముందు కూర్చునున్న పెద్ద కొడుకు రమణ. దీంతో నా మానమే పోయింది. బండిని లాగుతా లాగుతా సటుక్కున నడి రోడ్లో కూలబడింది. ఎంత లేపినా లెయ్యనని మొండికేసేసరికి ఏరే దారిలేక ఓ బల్ల రిక్షాని కుదుర్చుకుని బండ్లో లగేజీనంతా దానిలోకి ఎక్కించి డెలివరీ చేయాల్సి వచ్చింది. దాంతో నాకు గిట్టిన కూలీనంతా బల్ల రిక్షా ఓడికి ఇయ్యాల్సి వచ్చింది రగిలిపోతూ అన్నాడు రంగయ్య. దీన్ని ఇక్కడ ఇంతగా సావబాదాడంటే ఉదయం బరువును మొయ్యలేక సతికిలబడ్డప్పుడు ఇది ఇంకెన్ని దెబ్బలు తినుంటుందో. అత్త పోయాక మామకు కోపం బాగా పెరిగిపోయింది అనుకుంటూ మరింతగా కుమిలిపోయింది అమర. ఈ మధ్య నీలో పెరిగిన అత్యాశ వల్ల అపరిమితమైన బరువును దాని నెత్తి మీద పెడితే అది ఎలా లాగుతుందనుకుంటున్నావు? అదేమైనా యంత్రం అనుకున్నావా? ప్రాణం ఉన్న జీవి, అది తెలుసుకో ముందు కోపంతో అన్నాడు రమణ. ఈ దినంతో దీని ఎవ్వరమేందో బాగానే తెలిసొచ్చింది. ఒకసారి సుఖం మరిగిందంటే ఇంకెన్ని దెబ్బలైనా ఓర్చుకుంటుందనే తెలిసింది. ఓరం దినాలుగా ఇదే తంతు. సోమరిపోతు గుర్రం. ఇదే ఏ గొడ్డు అయ్యుంటే ఏ కసాయడుకో కబేలాకో తోలేసి 4 డబ్బులు కళ్ళ చూసుందును. అందుకు పనికిరాందైపాయే నిరుత్సాహంతో అన్నాడు రంగయ్య. నాన్న, అన్యాయంగా మాట్లాడకు. ఇన్నేళ్లు మనల్ని ఆదుకున్న ఈ జీవిని ఇదేనా నువ్వు అర్థం చేసుకున్నది? ఇదే మనిషి అయితే ఇలా మాట్లాడేవాడివా? మూగ జంతువనే కదా ఇంతటి పాడాలోచన చేశావు సూటిగా అడిగాడు సూర్యం. పనికిరాందైపోయాక ఇంకెట్టా ఆలోచించాలి తేలిగ్గా అనేశాడు రంగయ్య. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో ఇక ఈ గుర్రంతో నీకు ఏ సంబంధం లేదు నాన్న చెప్పాడు సూర్యం. మరి ఎందుకు పనికిరాని దీని ఇంట్లో పెట్టుకొని ఎవరు మేపుతారంట సూర్యాన్నే చూస్తూ అన్నాడు రంగయ్య. నేనే, ఇకపై దీని ఆలనా పాలన అంతా నేనే చూసుకుంటాను గుర్రాన్ని ప్రేమగా నిమురుతూ అన్నాడు సూర్యం. ఓ అబ్బో, ఇప్పటిదాకా ఓ ఉద్యోగము లేదు, పైసా వరుమానము లేదు. గుర్రం బాగోగులు చూస్తాడంట, గుర్రం బాగోగులు. అది ఎంత మాత్రమో నేను చూడకుండా పోతానా అని గొణుక్కుంటూ వీధిలోకి వెళ్ళాడు రంగయ్య. ఓ వారం తర్వాత గుర్రాన్ని వెంటబెట్టుకుని పట్నానికి వెళ్ళిన సూర్యం మళ్ళీ 6 నెలల వరకు ఇంటి వైపే రాలేదు. అప్పుడప్పుడు మాత్రం కొంత డబ్బును ఇంటికి పంపుతూ వచ్చాడు. ఓ రోజు మినీ లారీలో గుర్రాన్ని ఎక్కించుకొని ఇంటికొచ్చాడు సూర్యం. బలిష్టంగా మిసమిసలాడుతూ ఉన్న గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రంగయ్య. అంతేకాదు, గుర్రంలో ఉరకలేసే ఉత్సాహాన్ని కూడా పసిగట్టాడు. మనోడు దాన్ని బాగానే మేపుతున్నట్టున్నాడే అని మనసులో అనుకున్నాడు రంగయ్య. సూర్యం కూడా మనిషి బాగా మారిపోయాడు. చక్కటి దేహదారుఢ్యంతో మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. మాటల్లో వేగము, నడకలో చురుకుదనము కనిపిస్తున్నాయి. అతని కళ్ళల్లో ఏదో తెలియని కసి కనిపిస్తోంది. తమ్ముణ్ణి చూసి ఎంతో ఆనందించాడు రమణ. సూర్యంను
ఆదరంగా పలకరించింది అమర. అతని కోసం ఆ పూట చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది. ఆ రోజంతా బిడ్డను ఎత్తుకునే ఉన్నాడు సూర్యం. తమ్ముడు, పట్నంలో గుర్రాన్ని పెట్టుకుని నువ్వేం చేస్తున్నావురా? ఎంతో ఆసక్తిగా అడిగాడు రమణ. అన్నా, ఈ గుర్రంతో నేనిప్పుడు బరువును మోయించడం లేదు, కానీ ఈ గుర్రం సాయంతో నేనిప్పుడు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే గుర్రం ఎక్కువగా ఫీట్లు చెయ్యదు, కానీ నేనే దానిపై నిలబడి రకరకాల విన్యాసాలు చేస్తాను. దీన్నే ఇంగ్లీష్లో ఈక్వెస్ట్రియన్ అంటారు. అక్కడక్కడ నాలాంటి గుర్రపు రౌతులకు పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిల్లో పాల్గొంటున్నాను. ఎప్పటికైనా ఒక గొప్ప పోటీలో పాల్గొని పెద్ద మొత్తం దక్కించుకోవాలని చూస్తున్నాను. దాంతో మన పేదరికాన్ని దూరం చేసి నాన్నను, మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను అని ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్న సూర్యం మాటలకు రమణ, అమర ఎంతగానో పొంగిపోయారు. రంగయ్య లోపల సంతోషించినా పైకి ఏమీ అనలేదు. మరుసటి రోజు గుర్రాన్ని తీసుకుని మళ్ళీ పట్నం వెళ్ళిపోయాడు సూర్యం. ఉన్నట్టుండి ఒకరోజు సూర్యం ఇంటికొచ్చాడు. అది మామూలు రాకగా అనిపించలేదు ఎవరికి. ఏదో విశేషమే ఉందనుకున్నారు. ఆ పూట భోజనాలయ్యాక, అన్నా, కోవై ప్రాంతపు జమీందార్ గారు ఒకరు ఈ ఏడాది ఊటీలో వేసవి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలని నిశ్చయించారు. అందులో భాగంగా ఎవరైనా తనను ఆశ్చర్యపరిచేలా సాహస విన్యాసాలు చేసిన వారికి అక్షరాల 25 లక్షల రూపాయలు బహుమతి ఇస్తానని పత్రికాముఖంగా ప్రకటించారు. 25 లక్షలా? ఆశ్చర్యపోతూ అన్నారు రమణ, అమర. నమ్మశక్యం కానట్టుగా ముఖం పెట్టాడు రంగయ్య. అవును, కావాలంటే ఇదిగో ఈ ప్రకటన చదువు అంటూ తన చేతిలోని ఆంగ్ల దినపత్రికనిచ్చాడు సూర్యం. రమణ చదవటం పూర్తి చేసి, నిజమే నాన్న, 25 లక్షలు, పెద్ద మొత్తమే. కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు. అందుకే అందులో నేను పాల్గొని ఎలాగైనా ఆ బహుమతిని దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంకేం, అలాగే కానివ్వు, నవ్వుతూ అన్నాడు రమణ. కానీ అందుకు మీ అందరి సహకారము కావాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలను. తప్పకుండా మేమందరము నీకు సహకరిస్తాం. జేమంటావు నాన్న అనగానే ఆయన అలాగేనన్నట్టు తలూపాడు. ఊటీలోని ఆ మినీ ఇండోర్ ప్లేగ్రౌండ్ వృత్తాకారంలో ఉంది. మధ్యలో జరిగే ప్రదర్శన అందరికీ కనబడేటట్టుగా చుట్టూ గ్యాలరీని నిర్మించారు. ప్రదర్శనకారులు మైదానంలోకి వచ్చేందుకు అనువుగా ఒక ప్రవేశ ద్వారం ఉంది. ఎవరూ మైదానంలోకి చొచ్చుకు రాకుండా చుట్టూ పటిష్టమైన బ్యారికేడ్లు కట్టారు. అంతేకాక పోలీసుల నిఘా కూడా ఏర్పాటు చేశారు. అప్పటికే గ్యాలరీ అంతా ప్రేక్షకులతో నిండిపోయి సందడిగా ఉంది. కింది వరుసలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనాలలో కోవై జమీందార్ కుటుంబ సభ్యులు కూర్చునున్నారు. వాళ్లకు కాస్త పక్కగా అనౌన్సర్ ఆనాటి కార్యక్రమ వివరాలను మైక్లో చెబుతున్నాడు. కాసేపటికి ప్రదర్శనలు మొదలయ్యాయి. సంగీతం సన్నగా వినిపిస్తున్నది. ప్రేక్షకులు చప్పట్లతో ఆహ్వానం పలికారు. ఒక్కొక్క గ్రూపు ఎంతో విలక్షణంగా తమ తమ విన్యాసాలను ప్రదర్శించసాగాయి. జమీందారు ఎంతో ఆసక్తిగా ఆ విన్యాసాలను వీక్షిస్తున్నారు. ప్రేక్షకుల కేరింతలతో, కేకలతో, అరుపులతో, నవ్వులతో ఆడిటోరియం అంతా సందడిగా ఉంది. అర్ధగంట గడిచింది. తర్వాత కార్యక్రమంగా అనౌన్సర్ మైక్లో సూర్యం పేరును ప్రకటించాడు. దాంతో సూర్యం కుటుంబ సభ్యులందరూ గుర్రం సహా ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నారు. ఆ గుర్రం ఎంతో చలాకీగా ఉంది. దాని నుదుటి మధ్య భాగాన కొమ్ము లాంటిది ఏర్పాటు చేయడంతో అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా తయారు చేసిన జీనును కూడా అమర్చారు. రంగయ్య గుర్రం కళ్ళాన్ని పట్టుకుని ముందుకు నడుస్తుంటే ఆయన వెనకే సూర్యం, రమణ, అమర అనుసరించారు. ట్రాక్ చుట్టూ సూర్యం కుటుంబ సభ్యులు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పూర్తిగా ఒకసారి తిరిగొచ్చాక ప్రవేశ ద్వారం దగ్గర సూర్యం మాత్రం ఆగిపోయాడు. రమణ అక్కడున్న తమ సరంజామా సంచిని తీసుకుని సన్నగా ఈలవేస్తూ గుర్రాన్ని మెల్లగా చేతో తట్టాడు. దాంతో అది అమితమైన వేగంతో తన గ్యాలప్ను 4 కాళ్లతో
లయబద్ధంగా చేసే పరుగు ప్రారంభించింది. చుట్టగా చుట్టి తన చేతిలో ఉంచుకున్న కళ్ళాన్ని వదులు చేసుకుంటూ రంగయ్య రింగు మధ్య ప్రదేశానికి చేరుకోసాగాడు. ఆయన వెంట రమణ, అమర నడిచారు. మధ్య ప్రదేశానికి చేరుకునేసరికి ఇప్పుడు రంగయ్య చేతిలోని కళ్ళం పొడవుగా సాగి కనిపిస్తుంది. గుర్రం ట్రాక్లో తిరుగుతుంటే అదే దిశలో ఉన్న చోటే రంగయ్య కూడా అడుగులు పక్కకు జరుపుతున్నాడు. రమణ తన చేతిలోని సరంజామాను తండ్రికి కాస్త పక్కగా పెట్టి నేల మీద కూర్చున్నాడు. అతని పక్కనే అమర కూర్చుని నిద్రపోతున్న చంటిబిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుంది. గుర్రం ప్రవేశ ద్వారం దగ్గరకు సమీపిస్తుండగా తయారుగా ఉన్న సూర్యం గుర్రం పక్కన తను రిథమిక్గా పరిగెత్తసాగాడు. కొంత దూరం పరిగెత్తాక జీనుపిడిని చేతులతో గట్టిగా పట్టుకొని అలాగా ఎగిరి గుర్రంపై ముందొక కాలు వెనుకొక కాలు పెట్టి నిలబడ్డాడు. గుర్రం గాలప్కు తగ్గట్టుగా తాను ముందుకు వెనక్కు కదలసాగాడు. ప్రారంభ విన్యాసానికే ప్రేక్షకులు చప్పట్లతో పాటు కేకలు ఈలలు వేశారు. ఇక మొదలైంది సూర్యం విన్యాస పరంపర. గుర్రం పరిగెడుతుంటే దానిపైన పిల్లి మొగ్గ వేశాడు. ప్రస్తుతం అతను ధనురాసనం వేసినట్టుగా కనిపిస్తున్నాడు. అదే వేగంలో నిటారుగా నిలబడి చేతులు రెండు గాల్లోకి విసిరాడు. గుర్రం అదే లయను అందిపుచ్చుకుని చక్కటి గాలప్తో పరుగు తీయసాగింది. ఈసారి సూర్యం జీనుకున్న పిడులను రెండు చేతులతో పట్టుకొని కాళ్ళు పైకి చక్కగా చాపి శీర్షాసనంలో తలకిందులుగా నిలబడ్డాడు. అదే భంగిమలో ఉంటూ రెండు కాళ్లను ముందుకు వెనక్కు జరిపాడు. తర్వాత పక్కలకు జరిపాడు. క్షణాల్లో కాళ్లను చేతులకు సమాంతరంగా తెచ్చి నిటారుగా నిలబడి విసురుగా చేతులను గాల్లోకి విసిరాడు. గుర్రం అదే గాలప్తో రిథమిక్గా పరిగెడుతున్నది. దానికి తగ్గట్టుగా సూర్యం చక్కటి బ్యాలెన్స్ను ప్రదర్శిస్తున్నాడు. గుర్రం కింద నుండి ఇటు దూరి అటు తేలాడు. అటు నుండి ఇటు వచ్చాడు. ఎక్కడా తొట్రు పడలేదు, జారి పడలేదు. మళ్ళీ గుర్రంపై నిలబడ్డాడు. చేతులు గాల్లోకి లేపాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. జమీందారు చిరునవ్వు నవ్వాడు. అప్పటిదాకా నేలపై కూర్చుని ఉన్న రమణ లేచి నిలబడ్డాడు. అంతే, ఠక్కున అప్పటి వరకు వినిపిస్తున్న సంగీతం ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఆగిపోవడంతో ప్రేక్షకుల మాటలు, కేకలు అన్నీ ఆగిపోయాయి. అన్నీ ఆగినా గుర్రం పరుగు మాత్రం ఆగలేదు. అది పరిగెడుతూనే ఉంది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఏదో వింత జరగబోతుందని అందరికీ అనిపించసాగింది. అందరూ ఆతృతగా సూర్యం కేసే చూడసాగారు. రమణ తాను తీసుకొచ్చిన సరంజామా సంచిని తీసుకుని గుర్రం పరుగులు తీస్తున్న రింగ్ దగ్గరికి చేరుకుని నేల మీద పెట్టాడు. అందులో నుండి ఓ 5 అడుగుల వెదురు బొంగును చేతిలోకి తీసుకున్నాడు. గుర్రం తన ముందుకు రాగానే దాని పక్కనే పరిగెడుతూ బొంగును సూర్యం చేతికి అందించాడు. రమణ వెనక్కు తిరిగి మళ్ళీ సంచి దగ్గరకొచ్చి ఈసారి ఒక వెడల్పైన పలుచటి ప్లాస్టిక్ బుట్టను తీసుకున్నాడు. ఆ బుట్ట లోపలి భాగం ఒక మెత్తని వస్త్రంతో అల్లబడి ఉంది. బుట్ట కింది భాగంలో ఒక స్క్రూ బిగించబడి ఉంది. గుర్రం ఓ రౌండ్ పూర్తి చేసుకుని తన దగ్గరికి రాగానే బుట్టను సూర్యానికి అందించాడు రమణ. సూర్యం ఆ బుట్టను అంతకుముందు తీసుకున్న వెదురు బొంగు పై భాగంలోని రంధ్రంలో ఉంచి బొంగును తిప్పుతూ బుట్ట అటూ ఇటూ కదలకుండా గట్టిగా బిగించాడు. గుర్రం పరిగెడుతూనే ఉంది. ఇప్పుడు అమర తన బిడ్డతో సహా లేచి నిలబడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆమె ఒకసారి బిడ్డ ముఖంలోకి చూసింది. బిడ్డ మంచి నిద్రలో ఉన్నాడు. వంగి బిడ్డ బుగ్గల్ని ముద్దాడింది. స్థిరంగా నడుచుకుంటూ వెళ్ళి గుర్రం పరిగెత్తే దారి పక్కన నిలబడింది. 2 అరచేతుల మధ్య బిడ్డను ఉంచుకుని సరిగ్గా సూర్యం అందుకునేలా చేతులు చాచి నిలబడింది. సూర్యం అప్పటికే వెదురు బొంగును కాళ్ల దగ్గరున్న ప్రత్యేక అరలో నిలబెట్టి దాన్ని తన మోకాలితో అదిమిపట్టి ఉంచాడు. వదిన చాపిన చేతుల మధ్య ఉన్న పసిబిడ్డను అలాగ్గా అందుకున్నాడు సూర్యం. ఆ బిడ్డను వెదురు బుట్టలోకి చాకచక్యంగా ఏ చిన్న కుదుపు కూడా లేకుండా పడుకోబెట్టాడు. తర్వాత ఆ వెదురు బొంగును కుడి చేత్తో పట్టుకుని కొంతమేర పైకి లాగి కింద ఎడమ చేత్తో ఆ బొంగును పట్టుకున్నాడు. కుడి చేతిని వదులు చేసి పక్కకు తెచ్చాడు. ఇప్పుడు ఎడమ చేత్తో బొంగును
మరికొంత మేర పైకి లాగి కుడి చేత్తో పట్టుకున్నాడు. అలా చేతులను పైకి కిందకి మారుస్తూ బొంగును పైకెత్తాడు. బొంగు అడుగు భాగం వచ్చేసరికి ఇప్పుడు బిడ్డ పడుకున్న బుట్ట 5 అడుగుల ఎత్తుకు వెళ్ళింది. ఈసారి రమణ ఇచ్చిన మరో 5 అడుగుల వెదురు బొంగును తన ఎడమ చేత్తో అందుకున్నాడు సూర్యం. దాన్ని కుడి చేతిలోని మొదటి బొంగు అడుగు భాగం కింద ఉంచి మెల్లగా తిప్పుతూ బిగించాడు. ఆ వెదురు బొంగును మళ్లీ చేతులతో ఇంతకు ముందులాగా పైకి ఎత్తసాగాడు. కొంతసేపటికి బిడ్డ 10 అడుగుల ఎత్తుకెళ్లాడు. రమణ చివరగా మరో 3 అడుగుల వెదురు బొంగును అందించాడు. సూర్యం ఇంతకు ముందులాగానే చేతిలోని బొంగుకు దానికి జత చేసి పైకెత్తాడు. ఇప్పుడు బిడ్డ 13 అడుగుల ఎత్తున ఉన్నాడు. ఊపిరి ఆగినంత పనైంది అమరకు. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. భయం ఆమె ఒళ్లంతా పాకింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బిడ్డ అంత ఎత్తు నుండి నేల మీద పడి మరణించవచ్చు. గుర్రం చక్కటి గాలప్లో పరిగెడుతున్నది. సూర్యంలో ఏమాత్రం అదురు బెదురు లేదు, వణుకు తొణుకు లేదు. తన దృష్టంతా బుట్టపైనే ఉంచాడు. ఆ బొంగును పొట్ట దగ్గర నడుముకు చుట్టుకున్న గుడ్డ కుదురులో ఉంచాడు. తర్వాత బొంగును పట్టుకున్న 2 చేతుల్లో నుండి ఎడమ చేయిని మాత్రం బొంగుపైనే ఉంచి కుడి చేతిని మెల్లగా పక్కకు తీశాడు. చూస్తున్న వాళ్లకు విస్మయం కలుగుతోంది. అది కళా నిజమా అన్న భ్రమలో ఉన్నారు. తర్వాత మెల్లగా ఎడమ కాలుని పక్కకు తీశాడు. అంటే ఇప్పుడు ఎడమ చెయ్యి కుడి కాలుపై పట్టు బిగించి గుర్రంపై విన్యాసం చేస్తున్నాడన్నమాట. గుర్రం ఒక రౌండ్ పూర్తి చేశాక కుడి చేతిని ఎడమ కాలిని మళ్ళీ యథాస్థానంలోకి తెచ్చాడు. వెదురు బొంగును పొట్ట దగ్గరున్న గుడ్డ కుదురులో నుండి తీసి 2 చేతులతో బిగించి పట్టుకున్నాడు. ఈలోపు రమణ తల పైకెత్తి ఏకాగ్రతతో వెదురు బొంగునే చూస్తూ గుర్రం పక్కనే పరిగెత్తసాగాడు. సూర్యం ఓ చిన్న ఈల వేసి వెదురు బుట్టలోని బిడ్డను ఉన్న పడాన గాల్లోకి ఎగరేసి వెదురు బొంగును వదిలేశాడు. క్షణాల్లో భూమిపైకి దూసుకొస్తున్న బిడ్డను తన 2 చేతులతో పట్టుకున్నాడు సూర్యం. అప్పటికే నేల మీదకు పడిపోతున్న బొంగును చేతులతో పట్టుకున్నాడు రమణ. అమర పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డను తీసుకుని తన గుండెకు హత్తుకుంటూ కన్నీళ్ల మధ్య తన పెదాలను బిడ్డ బుగ్గలపై ఆంచింది. రమణ పరిగెత్తుకుంటూ వచ్చి భార్యను బిడ్డను తన బాహువుల మధ్య బంధించాడు. సూర్యం నేల మీదకి దిగి తన 2 చేతులను గాల్లోకి విసిరాడు. లేచి నిలబడ్డ ప్రేక్షకులకు కృతజ్ఞతాపూర్వకంగా అభివాదం చేశాడు. ప్రత్యేక ఆసనంపై కూర్చుని ఉండాల్సిన జమీందారు ఎప్పుడు నిలబడ్డాడో తెలీదు. ఆనందంతో తన స్థాయిని కూడా మర్చిపోయి శభాష్ శభాష్ అని బిగ్గరగా అరుస్తూ చప్పట్లు చరుస్తున్నాడు. 2 సెకండ్ల తర్వాత ఒక కాగితం మీద ఏదో రాసి అనౌన్సర్ చేతికందించాడు. 25 లక్షలను బహుమతిగా గెలుచుకున్న ఈనాటి విజేత సూర్యం, అతని కుటుంబ సభ్యులు అనగానే ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు జడివానను తలపించాయి. దాన్ని వింటూ సూర్యం వేగంగా పరిగెత్తుకెళ్లి అమాంతం తన 2 చేతులతో గుర్రం మెడను కౌగిలించుకుని ఉద్విగ్నతతో అణుచుకోలేని దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలాసేపటి వరకు దాని మెడను వదలకనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు దాని ముఖంపై ముద్దులు పెట్టాడు. ఆ దృశ్యాన్ని చూసి తను కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు రంగయ్య. ఇక రమణ అమర పరిస్థితి చెప్పనక్కర్లేదు. జమీందారు నుండి 25 లక్షల చెక్కును సూర్యం అందుకుంటూ ఉండగా జమీందారు అతన్ని ఒకే ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవటానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? అయ్యా, ఈరోజు జరిగిన విన్యాసంలో అస్సలు ఏమాత్రం తర్ఫీదు లేని ఒకే ఒక జీవి ఆ పసిబిడ్డ. ఇవాళ ఈ ఫీట్ చేయనున్నామని మా వదినకు ఈ ఉదయమే చెప్పాం. అప్పటి నుండి ఆమె స్థిమితంగా ఉండలేకపోయింది. ఆ తల్లి హృదయం ఎంతటి భయాందోళనకు గురైందో నేను చెప్పలేను. ఏమీ కాదని ఎంతగా ధైర్యం చెప్పినా ఆమె అంగీకరించలేదు. చివరికి అయిష్టంగానే ఒప్పుకుంది. కానీ మేము ఆ విన్యాసం చేస్తున్నంతసేపు తన బిడ్డ ఎక్కడ కింద పడిపోతుందేమోనని ఆ తల్లి గుండె ఎంతగానో తల్లడిల్లుంటుంది. నిజానికి ఈ ఫీట్లో నాకన్నా ఎంతో గొప్పగా ప్రదర్శన చేసింది మాత్రం నా గుర్రమే.
అది మూగజీవి. అది ఎక్కడ ఒక అడుగు తడబడో, వేగంగానో నిదానంగానో పక్కకో పరిగెత్తలేదు. ఏ లయలో పరుగును మొదలుపెట్టిందో చివరిదాకా అదే లయను కొనసాగించింది. మేమిద్దరం నిన్నటిదాకా ఒక డమ్మీ బొమ్మతో మాత్రమే ప్రాక్టీస్ చేశాం. కానీ ఇవాళ ఆ బొమ్మ స్థానంలో ప్రాణమున్న పసిబిడ్డను తెచ్చిన విషయం గుర్రానికి ఆ క్షణంలో మాత్రమే తెలుసు. మనం అనుకుంటూ ఉంటాం జంతువులకు ఏమీ తెలియదని, కానీ వాటికి అన్నీ తెలుసు. తెలుసుకుని సమయానుకూలంగా నడుచుకుంటాయి. బిడ్డకు ఏమాత్రం ప్రమాదం జరగకూడదని అది ఎంతో జాగ్రత్తతో తన పరుగును పూర్తి చేసింది. ఆ విధంగా అదొక బిడ్డకు తల్లిలా నడుచుకున్న విధం నన్ను ఎంతగానో కదిలించి వేసింది. అందుకే పెళ్ళుపుకుతున్న నాలోని దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను అని చిన్నగా నవ్వాడు సూర్యం. అప్పుడు ఆ ఆడిటోరియం అంతా మళ్ళీ చప్పట్లతో మారుమోగిపోయింది.